హాయ్ అండి. నేనైతే విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడలో ఎళ్తే దీవెన మహేంద్ర వాళ్ళ గురించి చాలామంది అడుగుతా ఉన్నారు. అసలు వాళ్ళకేమైంది? వాళ్ళకి ఏం ఇష్యూ అయింది? ఏం ఇబ్బంది అని జెప్పేసి కామెంట్ సెక్షన్‌లో గూడా అడుగుతా ఉన్నారు. నాని అన్న ప్రతిసారి ఇలా అడుగుతున్నా గూడా సమాధానం గూడా చెప్పట్లేదు. అసలు ఏమైందని జెప్పేసి ఈ డౌట్ మొత్తం మీకు ఈరోజు క్లియర్ చేయాలని జెప్పేసి వీడియో తీస్తున్నాననమాట. నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాకముందు విజయవాడలో అసలు ఏమేం జరిగిందో చూడండి. సింగం గుడ్ మార్నింగ్. ఏమో మరి మేము బయలుదేరుతున్నాం. మీ పనికి వెళ్తున్నారు కదా, వెళ్తే ఏమైంది మరి దాకా ఉండమంట గోంగూర పెడతా తినండి పొందుకండి ఇప్పటికి ఫోన్ చేశారు రా అని పిల్లలు. గోంగూర చికెన్ కర్రీ అన్నం వండారా? సరేలే. సుహాస్ హాయ్. హాయ్ సుహాస్. నానా పొలకాయ అక్కకి పొలకాయ ఫోన్ చేస్తున్నా మమ్మీ. డబ్బులా ఎక్కడో కొడతా తీసుకోమను రా. అబ్బో పిలిచి ఫోన్ పే ఉందా? పిలిచమ్మా ఏం చదువుతారు బళ్ళు ఏం చదువుతున్నారు? సంగతులు బాగున్నారా? బాగున్నావా? పెద్ద కొడుకు వచ్చాడని ముద్దులు కొడుకు ఈయన, మా రెండేళ్లకు ముద్దులు కొడుకు ఈయన పెద్దాడు. అందరూ తెలుసులే కానీ ఇప్పుడే తాలింపు వేస్తాను. మీకు డ్యూటీ ఎప్పటి నుంచి మళ్ళీ? 2 గంటలకి. 2 గంటలకంటే ఏం వేసారు ఇంట్లో? అల్లం, చిల్లిపాయ, కొబ్బరి, ధనియాల పొడి. అయ్యండి మేము చాలా రోజులు అయింది. సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు కూడా మిమ్మల్ని. మీ చిన్నమ్మని అందుకని రాలేకపోతున్నాం. వచ్చినప్పుడు వీడియో తీసుకుంటాడు అంతే. మన ఫంక్షన్కి అమ్మాయి వాళ్ళు అనుష వాళ్ళు పుట్టెండుకలకు సెలబ్రేషన్ చేశారా? గుణదల్లో పుట్టించారా? అదేలే. బాగుందిగా అమ్మాయి? ఫోన్ చేస్తుంది రోజు. టమాటాలు అది వేసింది లోపల ఏమో పెట్టు అడుగుంటుంది. పెట్టి మొదలు పెట్టు. ఆ టమాటాలు ఇంకా జ్యూస్ పెట్టుకోవాలి, ఇంకా బాగుంటుంది గ్రేవీ వచ్చి. మిక్సీ అవసరం లేదంటే ఇప్పుడు చిన్న అవుతున్నాయి. చిన్న ఏమంటారు టమాటా ముక్కలు కానీ మిషన్తో లాగితే చాలు మొత్తం గుజ్జు చేసేస్తాయి. అమ్మలేమో పనికి బయలుదేరుతున్నారు. రామైందర్
10 గంటల కాంచి ఆ మధ్యలో బయలుదేరతాం. సరే ఆయన చేస్తాడు జాగ్రత్త మరి. ఏనంట బుర్రా కనుక్కోండి మాట్లాడదాం. సరే మరి లేదు కానీ రెడీ అవరా వెళ్దాం. కడుక నాన్న మళ్ళీ ఎండ పడుద్ది. వేసరా అన్న ఆగలవుతుంది. టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకేం టిఫిన్ ఎందుకు చెప్పినా అనుకోలేదు. ఎట్లా అలవాట్లేదు టిఫిన్ చేయడం. అమ్మాయిల వాడికి వెళ్తున్నాను, సౌపడి వెళ్తాం రోజా వాళ్ళ కాడికి. అమ్మాయి కాడికి వెళ్ళి అమ్మాయిని చూసి అక్కడ చెట్టు వెళ్తాం. పోయండి రమ్మను కదా రాత్రి కదా. రాత్రి నిన్న వాళ్ళ పిల్ల రోజు అంటగా. నాతో చూడలేదమ్మా పనికి వెళ్ళి అంటుందా. లేదు తినరా. ఏరా మా రా కూర్చున్నాం. ఏంటిది ఎవరికంట నువ్వేం పంపిస్తున్నావురా? ఏమనుకురా కరెంట్ పోయిందిరా. అదే టైప్ పడింది అమ్మా. అరే మాయప్పకి ఆపలేదు రే. అడుగుచో నాన్నమ్మ కూడా కొంచెం తీసుకుపోండి రా అంటాడు. సంగతులు బాబా ఏమని చెప్పాలి. ఏదో ఒక 500 ఎత్తి తీసుకెళ్తా. నువ్వే ఇయ్యి నాకు. బండి లోన అరే బండిదా చాలా అవసరం లేదు. నెట్ ఇదిగో తాళం తీసుకోమలా. మీరు ఎప్పుడు వస్తారు? నెలాఖరికి వస్తారా? ఈ పో పోదాం రా. బండి తాళం నాగడం గారా రారా పోదాం అయింది ఇంటికి. విజయం కూడా చూస్తావుగా తర్వాత ఎవరో ఒకటి తోలండి. జాగ్రత్త గోడకొండ మీద ఉన్నారు. దాంట్లో పెట్టి కదా వేసి ఎండబట్టే సాయంత్రం లోపు పోండి. వీళ్ళుంటే అమ్మాయి కాడికి వెళ్తారా?
నాకు పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళండి అయ్యా ఇంటికే ఇంకెందుకు. డబ్బులు కొడతా ఫోన్ పే 300 రీఛార్జ్ చేసుకో. సరే జాగ్రత్త జాగ్రత్తమా. అమ్మాయిని కలిసి ఇంకా వెళ్దాం మరి. విజయవాడ నుంచి వచ్చి తర్వాత కోటప్పకొండ ఏం దాటాం. తర్వాత మా పిల్లలను కూడా చూసిపోదామని చెప్పేసి దారి మధ్యలోనే అంటే నసరాపేట దారిన తర్వాత సంతమాలూరు తర్వాత అడ్డు రోడ్డు తర్వాత మా ఊరు పిల్లలను కూడా చూసి అలానే స్కూల్ ఫీజు కూడా కడదామని మొన్న మీ పేరు మీద తల్లికి 100 డబ్బులు పడ్డాయి. నా అకౌంట్లో పడలా, మీ అమ్మ అకౌంట్లో పడ్డాయి. మీ అమ్మ అకౌంట్లో అట్టినామండి, మరి నా అకౌంట్లో డబ్బులు కట్టాం. మరి నాకు ఇవి పిల్లల సంబంధించి ఫీజు కట్టేసుకొని ఇంకా మేము బయలుదేరుతున్నాం. ఇదే మరి మమ్మీ ఏ సంగతి మాటలు లేవు, తింటాలే. ఏం సాహసం గిల్లు వెళ్ళండి మరి. ఇంకా ముద్దు పెట్టండి నాకు. తల్లిపాటి ఇడు అందుకని వెళ్ళండి మరి. బాబాయ్కి బాయ్ చెప్పండి. సరే మమ్మీ, ఎవరిని కొట్టగాకు, ఓకేనా? బాగా చదువుకో. అన్నం తిన్నారా? ఇంకా తినలేదా? తిని సాయంత్రం రండి. బాయ్. చలో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసి ఇంకా అడ్డు వచ్చాము. ఇదంతా తాగుపోదాం అని చెప్పేసి చల్లగా ఇక్కడ ఆగాం. పలుడా చూసారా? తర్వాత వెళ్చారు అండి. తమ్ముడిని గుండె పనులు వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేసా. ముందు ఇంట్లోకి వెళ్ళాలంటే ఎటు తిరిగి వస్తూ ఉంటాం కదా, కాలేజీలు కడుక్కొని వెళ్ళిపోదాం ఇంట్లోకి. ఓకేనా? నాలుగవుతా ఉంది. విజయవాడ నుంచి ఉదయం బయలుదేరితే ఇంతాకే 2 గంటప్పుడు వచ్చాము తమ్ముడు నేను. రాగానే ఈరోజు నెలవారి సరుకులు ఎంత అని, మా ఖర్చులు ఎంత, మేము నెలకి ఎంత తింటున్నాం, ఎంత సేవింగ్ చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం ఒక డైరీ రాసుకుంటున్నాను అనమాట. రాసుకుంటే డబ్బు మీద కొంచెం భయం ఉండి జాగ్రత్త పడతాం ఇంకొక రూపాయి సేవింగ్ చేసుకోవడానికి. ఆ ఉద్దేశాన ఇక నుంచి స్టార్ట్ చేస్తున్నా షేవింగ్స్. రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నాం, మేము ఎంత సంపాదిస్తున్నాం అని ఉండాలి. అవి ఉంటే మనకి కడుపులో భయం ఉండి జూల ఖర్చులు చేయకుండా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రాజు నువ్వు అనేది ఏంది నువ్వు అడుగుతున్నావు? అంట్లు సబ్బా. మనం సరుకులు తీసుకున్నాం కదండి, ఏమట్లో సరుకులతో పాటు విషయం ఉన్నాం కదా, ఆ రోజు తీసుకున్నాం సరుకులన్నీ. సరే ఉందా? అంటే విమ్ ఒకసారిగా కాంబో తీసుకుంటే ప్యాకింగ్ లేకుండా ఇలాగ సింపుల్గా ఇస్తారనుకుంటా. సరే అంట్లు తోమి త్వరగా రా మరి. చెప్పడం మర్చిపోయా, మనం వినకొండలో జియో మార్ట్లో సరుకులతో పాటు పన్నీర్ ఒకటి తీసుకున్నావు కదా.
పిల్లలు వచ్చేలేకి బిర్యానీ పలావ్ పన్నీర్ పలావు కర్రీ చేస్తాం. సరే ఆ పనే చేయ మరి. మన సబ్స్క్రైబర్ కూడా అడిగారులే, అందుకని తీసుకొచ్చుకున్నాము. అది వచ్చేసి 250 రూపాయలు 200 రూపాయలు అంత. చికెన్ అలాంటివి కాకుండా పాల పదార్థాలు కూడా తినాలి. అది వెజ్ కింద వచ్చింది, వెజ్ పనీర్ అది. అయినా ఊరక పలసంగా కల్లేపలాగానమ్మా, బురద చేయకుండా. రాళ్ళు ఉంటే ఇప్పుడు ఆ రాళ్ళు కొట్టిందాక మోటార్ వేడేది అటు చేయగాకు నువ్వు. కసుదు అసలుకి చీపు తీసుకుని కసు ఊడ్చుకోవచ్చు కదా ఫస్ట్. ఎప్పుడు తీస్తున్నా లేదా ముందు? వా పోగా చూతా ఉండు. చీపురు పట్టుకుని ఊడకం చేదకుండా పైప్తో నీళ్ళు వేడి అవుతాయి, మోటారు పాడైపోదా. ఆపుతున్నా. చాలే, ఇక్కడ వాసన వస్తుంది బోటు కాడ. పైపైన కల్లాపు చల్లావా? సరే మా ఆపుతా చూద్దాం. ఏయ్ నీ ఎవరు ఇప్పుడు కాదు రాజీ. సరే సరే నీళ్ళు పట్టరా, నేను చెప్తాను ఎవరు. మొత్తం తడిపోయింది. ఎప్పుడు రాజకుమారి షటర్లు వేసేవాడిని, ఈసారి నాకే దెబ్బ బాబు. సరేనాని వీడియో మొత్తం బాగానే ఉంది. ఇంతకీ దీవెన మహేంద్ర వాళ్ళ గురించి చెబుతా ఉన్నావు కదా, మరి ఏంది నాని అసలు వాళ్ళకి ఏమైంది, అసలు ఏం జరిగింది, ఇబ్బంది ఏంది అని చెప్పేసి మీరు అందరూ అడుగుతున్నారు కదా. ఈ డౌట్లు మొత్తం మీకు క్లారిఫై చేయాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెబుతానండి. ఎందుకంటే ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది. వాళ్ళ గురించి 2-3 నిమిషాల్లో చెప్పేది కాదు, చాలా మ్యాటర్ ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఓకేనా? బాగున్నా సాస్ పన్నీర్ బిర్యానీ భలే ఉంది. చీకట్లో కరెక్ట్గా భోజనం చేసే టయానికి వెళ్ళింది మరి కరెంట్. ఏ రాజే తిన్నాడు ఎప్పుడు? సుహాసిని అయిపోయిందా తింటాం? ఇంకా అయిపోలేదా? సరే నిదానం తిని ఏం కాదులే, కానీ కరెంట్ వచ్చిందిలే, భయపడకాకండి. భయపడతావా కరెంట్ పోతే? నువ్వురా, నువ్వు కూడా భయపడివా? తినరాదు నువ్వు కూడా. చూపిస్తున్నామా అండి. ఈరోజు మా ఫ్యామిలీతో భలే సందర్గా సరదాగా ఉందన్నమాట. నా కూతురు అయితే MBBS ఎఫర్ట్స్ కంటే ఎక్కువ నేర్చుకుంది నర్సరీలోనే. ఏమి నేర్చుకుందో ఒకసారి చూడండి. సుహాసిని చిట్టి చిలకమ్మ వచ్చా నీకు? చెప్పు మమ్మీ. ఇంకా క్లాప్స్ కొట్టరాజీ. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి. ఇంకా సరే జనవరి ఫిబ్రవరి అయిపోయింది. నెక్స్ట్ 1 2 3లు. సరే ABCDలు అవి కూడా రావా? ఓన్లీ పోయమ్సే వస్తాయంట. అది కదండి సంగతి. పన్నీర్ పలావ్తో పన్నీర్ కర్రీ చేసింది, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. మా బొట్టడు కూడా బాగా అంటున్నాడు. సుహాస్ హాయ్ చెప్పు. హాయ్. మా పూర్తి వీడియోస్ మినీ ఫ్యామిలీ వ్లాగ్స్ చూడాలనుకుంటే టైటిల్ కింద వీడియో ఉంటుంది, చూడండి. బాయ్ బాయ్ చెప్పండి మా. బండిదిరా. ఇంతకీ ఎవరు పడి మీద వచ్చు? ఎక్కువ మరి ఆ బండి ఎక్కువ కాక తొందరగా అన్నానికి వెళ్ళొద్దు. ఎక్కురా బాబు, తోలేదేముంది నీకు. ఇది